సముద్రరాజు అనుగ్రహం. పూర్వం రష్యా దేశంలోని నవగోరద్ నగరంలో సాద్కో అనే గాయకుడుండేవాడు. నగరంలో ఏ సంపన్నుల ఇంట ఏ విధమైన విందు జరిగినా సాద్కోను పిలిపించి అతని చేత వీరగాథలు పాడించి విని ఆనందించేవారు. అతనికి ఆ విధంగా మంచి విందు భోజనంతో పాటు కొద్దిగా డబ్బులు కూడా ముడుతూ ఉండేవి. సాద్కో పేదవాడు అయినప్పటికీ అతనిని దాదాపు ప్రతిరోజు ఎవరో ఒకరు ఆహ్వానిస్తూనే ఉండేవారు. కానీ ఒకరోజు అతనిని ఎవరూ ఆహ్వానించలేదు. అందుచేత ఆ రోజు అతనికి భోజన ప్రాప్తి లేకపోయింది. ఆ రోజు అతను తన తంబూరా తీసుకొని నగరానికి దూరంగా ఉండే సరస్సు వద్దకు వెళ్ళి దాని ఒడ్డున కూర్చొని తన పాటలు పాడసాగాడు. అతనలా పాడుతూ ఉండగా సాయంకాలం వేళకు ఒక వింత జరిగింది. సరస్సులో ఏదో కలవరం చెలరేగింది. నీరంతా కిలకబారింది. తాడి ప్రమాణాన అలలు లేవసాగాయి. ఈ ఉపద్రవం చూసి బెదిరిపోయి సాద్కో అక్కడ్నుంచి పారిపోయి రాత్రిలోపుగా నగరం చేరుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు కూడా సాద్కోను ఎవరూ ఆహ్వానించేవారు లేకపోయారు. అందుచేత అతను మళ్ళీ తన తంబూరా తీసుకొని సరస్సు ఒడ్డుకు వెళ్ళి కిందటి రోజులాగే పాడసాగాడు. మళ్ళీ సాయంకాలం వేళకు సరస్సులో ఉపద్రవం చెలరేగింది. సాద్కో మళ్ళీ భయభ్రాంతుడైపోయి పారిపోయి ఇల్లు చేరుకున్నాడు. మూడో రోజు కూడా సాద్కోను ఎవరూ ఆహ్వానించలేదు. అతను మూడో నాడు కూడా చేసేది లేక సరస్సు ఒడ్డుకు వెళ్ళి తంబూరా మీటుతూ తన పాటలు పాడుతున్నాడు. సాయంకాలమయ్యేసరికి ఎప్పటిలాగే సరస్సు కిలకబారటము, తాడి ప్రమాణాన కెరటాలు రావటము జరిగింది. కానీ సాద్కో ఆ కల్లోలాన్ని గమనించలేదు. అంతలోనే అతని ఎదుట ఆకాశం ఎత్తున ఒక ఆకారం వెలిసింది. దాన్ని చూసి సాద్కో కొయ్యబారిపోయాడు. నాయనా, నేను సముద్రరాజును. 3 రోజులుగా ఈ సరస్సు అడుగున నేను నా అతిథులు విందు చేసుకుంటున్నాం. ఈ 3 రోజులు నీ అద్భుతమైన పాటలు మా అందరికీ ఎంతో ఆనందాన్ని చేకూర్చాయి. ఇందుకు ప్రత్యుపకారంగా నీకొక సహాయం చేద్దామని ఇలా వచ్చాను. రేపటినుంచి నీకు యథాప్రకారం గొప్పవాళ్ల ఇళ్లకు పిలుపులు వస్తాయి. రేపే ఒక గొప్ప ఇంట విందు జరుగుతుంది. దానికి నగరంలో ఉండే కోటీశ్వరులు, వర్తకులు వస్తారు. అందరూ బాగా తిని తాగి ప్రగల్భాలు పలుకుతారు. అప్పుడు నువ్వు కూడా ఒక విషయం చెప్పు. అదేమిటంటే, ఈ సరస్సులో బంగారు రెక్కల చేపలున్నాయి. ఆ మాట నువ్వు చెప్పావంటే ఎవరూ నమ్మరు. నీ మీద పందాలు వేస్తారు. అన్ని పందాలకు ఒప్పుకో. తర్వాత నువ్వు సన్నటి పట్టు దారాలతో అల్లిన చిన్న వల తెచ్చి సరస్సులో వెయ్యి. అందులో బంగారు రెక్కలు గల చేపలు పడేటట్టు నేను చేస్తాను. నువ్వు పందాలు గెలుచుకొని సంపన్నుడివి అవుదువుగాని అని సముద్రరాజన్నాడు. ఆయన అంతర్ధానం కాగానే సాద్కో తన తంబూరా తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. సముద్రరాజు చెప్పినట్టే మర్నాడు ఒక రాజుగారి ఇంటికి రమ్మని సాద్కోకు ఆహ్వానం వచ్చింది. అక్కడ పెద్ద విందు జరిగింది. దానికి నగరంలో ఉండే కోటీశ్వరులు, సముద్ర వ్యాపారం చేసే వర్తకులు వచ్చారు. విందు సమయంలో సాద్కో పాటలు పాడాడు. వాటిని విని అందరూ తన్మయులైనారు. తర్వాత అతిథులు తాగనారంభించారు. ఒకరిని మించి ఒకరు ప్రగల్భాలు పలికారు. ఒకడు తన వర్తకాన్ని గురించి, ఒకడు తన భవనాలను గురించి, ఒకడు తన భార్య అందం గురించి, ఒకడు తన బలపరాక్రమాలను గురించి ప్రగల్భాలు పలికారు. సాద్కో అందరి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు. అందరూ మాట్లాడుతూ ఉంటే సాద్కో మాట్లాడడేం అని ఎవరో అడిగారు. అయ్యా, మీరందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చెప్పుకోటానికి మీకు ఏదో ఒకటున్నది. కానీ నేను ఏం గొప్ప చెప్పుకునేది? నాకేమీ లేదు. అయితే మీకెవరికీ తెలియని ఒక రహస్యం నాకు తెలుసును అని సాద్కో అన్నాడు. ఏంటది అని అందరూ ఆత్రంగా అడిగారు. మన నగరం వెలుపల ఉండే సరస్సులో బంగారు రెక్కలు గల చేపలున్నాయి అని సాద్కో అన్నాడు. ఈ మాటను ఎవరూ నమ్మలేదు. కొందరు ఆ మాట అబద్ధమన్నారు. సాద్కో ఈ సంగతి కల్పించాడని మరికొందరన్నారు. రోజు ఎంతోమంది ఆ సరస్సులో వల వేస్తున్నప్పటికీ బంగారు రెక్కలు గల చేప ఎన్నడూ ఒక్కటి కూడా పడలేదన్నారు మరికొందరు. నేనబద్ధమాడలేదు, నిజమే చెప్పాను అని సాద్కో అన్నాడు.
ఆ సరస్సులో బంగారు రెక్కల చేపలున్నట్టు రుజువు చేస్తే నగరంలో నాకు గల దుకాణాలన్నీ ఇచ్చేస్తాను అని ఒక పెద్ద వర్తకుడన్నాడు. మిగిలిన వర్తకులంతా పోటీలు పడి ఆ మాటే అన్నారు. నాకు పందెం ఒడ్డటానికి నా తల తప్ప ఇంకేమీ లేదు. సరస్సులో బంగారు రెక్కలు గల చేపలున్నట్టు రుజువు చెయ్యలేకపోతే నా తలిచ్చేస్తాను అని సాత్కో అన్నాడు. అందరూ ఒప్పుకొని సరస్సు వద్దకు బయలుదేరారు. సాత్కో పట్టు దారాలతో అల్లిన ఒక చిన్న వల మాత్రం తీసుకున్నాడు. తనతో పందెం కట్టిన వర్తకులందర్నీ ఒడ్డున నిలబెట్టి సాత్కో నీటిలోకి దిగి వల ముంచి పైకి ఎత్తాడు. అందులో బంగారు రెక్కలు గల చిన్న చేప ఒకటి కొట్టుకుంటూ కనిపించింది. ఇందులో ఏదో మోసమున్నది అని వర్తకులన్నారు. మోసమేమీ లేదని చూపటానికి సాత్కో వల నుంచి ఆ చేపను తీసేసి మళ్ళీ వలను నీటిలో వేసి పైకి లాగాడు. అందులో మరొక బంగారు రెక్కల చేప ఉన్నది. ఈ విధంగా సాత్కో ఎన్నోసార్లు తన వలను సరస్సులో వేసి పైకి తీసి ప్రతిసారి ఒక బంగారు రెక్కల చేపను పట్టి వర్తకులకు చూపించాడు. నగరపు వర్తకులు ఓడిపోయినట్టు ఒప్పుకోక తప్పింది కాదు. వాళ్ళు తమ దుకాణాలన్నిటినీ సాత్కో పరం చేసేశారు. సాత్కో ఆ నగరానికంతకు మేటి వర్తకుడై సముద్ర వర్తకం చేసి ప్రపంచంలోకెల్లా గొప్ప ధనికుడయ్యాడు.